డ్రెస్ కి ఆలియా కట్ రావటం వల్ల చాలా ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, చాలా అపీలింగ్ గా ఉంది అండ్ నీట్ గా కూడా 690 రూపీస్ కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ డీల్ అనిపించింది. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వీఆర్ బ్యాక్ విత్ అన్ అదర్ బ్యూటిఫుల్ హాల్ వీడియో అన్నమాట. ఓన్లీ కుర్తీ సెట్స్ లేదా ఓన్లీ డ్రెస్సెస్ టైప్ కాకుండా అన్ని కంబైన్డ్ గా కలిపి తెప్పించాను ఈసారి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ హాల్ వీడియో కాబోతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక కార్డ్ సెట్ అన్నమాట. టాప్ వచ్చేసి ఇలా వచ్చింది, మంచి ఫ్లోరల్ ప్రింట్ అండ్ వెరీ ప్లెజెంట్ కలర్. అండ్ దీని బాటమ్స్ కూడా సేమ్ ప్రింటే వచ్చింది. సో మంచి ప్లాజో స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అన్నమాట. ఇవి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. సో కొంచెం మంచి కాలర్ ఫినిష్ వచ్చింది కాబట్టి వేసుకున్నప్పుడు కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. వెరీ క్యాజువల్ వేర్ కానివ్వండి, కొంచెం బ్రీజీగా ఉంటుంది వేసుకున్నప్పుడు. సో నాకైతే మెయిన్ గా ఈ కలర్ అండ్ ఈ ప్రింట్ నచ్చి తెప్పించాను ఈ అవుట్ఫిట్. దీనికి ఏం దుపట్టా రాలేదు, ఇది బేసిక్ కుర్తా సెట్ టైప్ కానీ లేదా కార్డ్ సెట్ టైప్ గా వేసుకోవచ్చు అనమాట ఇదైతే. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, చాలా క్లాసీగా అండ్ కొంచెం బ్రీజీ వైబ్ వస్తుంది వేసుకున్నప్పుడు. అండ్ కలర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉండటం వల్ల చూడగానే మంచి సూదింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 850 అలా పడింది అనమాట. సో 850కి మంచి ప్యూర్ కాటన్ అండ్ కంఫర్టబుల్ కుర్తా సెట్ అని చెప్పొచ్చు, ప్రాపర్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైబ్రెంట్ కలర్ కుర్తా సెట్. ఇదైతే దుపట్టాతో వచ్చింది. అండ్ దీని టాప్ అయితే ఇలా వచ్చింది. దీనికి మంచి ఆలియా కట్ టైప్ వచ్చింది అనమాట టాప్ మొత్తం. నాకు మెయిన్ గా ఈ కలర్ చాలా నచ్చిందండి, చాలా వైబ్రెంట్ గా ఉంది. సో వేసుకున్నప్పుడు కూడా బాగా కనిపిస్తుంది. అండ్ దీని బాటమ్ అయితే ఇలా వచ్చింది, సేమ్ ప్రింట్ వచ్చింది బాటమ్ కి. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నమాట. సో టాప్ మళ్ళీ బాటమ్ రెండు సేమ్ ప్రింట్ వచ్చాయి. దుపట్టా మాత్రం మంచి డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. ఇది కాటన్ దుపట్టా. నాకు దుపట్టా ఫ్యాబ్రిక్ కానివ్వండి, ప్రింట్ కానివ్వండి చాలా బాగా నచ్చింది. ఇది కాటన్ దుపట్టా అన్నమాట. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత వైబ్రెంట్ గా ఇంకా ఎంత నీట్ గా కనిపిస్తుందో. నాకైతే పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ కలర్ కూడా చూడగానే మంచి వైబ్రెంట్ వైబ్ ఇస్తుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 800 అలా పడింది అనమాట. సో 800కి మంచి గేర్ ఉన్న అనార్కలి సెట్ లా ఉంది. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, సో చాలా సాఫ్ట్ గా ఉంది, బ్రీదబుల్ గా ఉందన్నమాట. వేసుకున్నప్పుడు కూడా లుక్ వైజ్ బాగుంది అండ్ మన కంఫర్ట్ వైజ్ కూడా బాగుంటుంది. మెయిన్ అయితే ఈ డ్రెస్ కి ఆలియా కట్ రావటం వల్ల చాలా ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. సో యంగ్ గా ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా చాలా క్లాసీగా అనిపిస్తుంది. అండ్ ఈ ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ రావటం వల్ల చూడగానే చాలా కూల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అనమాట. సో ఇదైతే చూడండి మంచి బ్రీజీ ఫిట్ లాగా ఉంటుంది. దీని హ్యాండ్స్ కూడా కొంచెం బెలూన్ స్లీవ్స్ టైప్ వచ్చాయి. నాకు మెయిన్ ఈ నెక్ ప్యాటర్న్ నచ్చింది, స్క్వేర్ నెక్ లాగా వచ్చింది అనమాట. సో మంచి వెకేషన్ కి కానివ్వండి లేదా ఓన్లీ లైక్ సింపుల్ గర్ల్స్ డే అవుట్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపించింది. అండ్ ఇదైతే ప్యూర్ కాటన్, సో మంచి బ్రీదబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఈ ప్రింట్ కూడా చాలా నీట్ గా అండ్ డీసెంట్ గా అనిపించింది నాకు. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా నీట్ గా ఉందండి దీని లుక్. మంచి వెకేషన్స్ కి కానివ్వండి, ఏదైనా డే టైమ్ అవుటింగ్స్ కి వేసుకున్నప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 800 అలా పడింది అనమాట. సో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఈసారి అన్ని కూడా కొంచెం బ్రీతబుల్ అండ్ చూడటానికి చాలా సూదింగ్ గా ఉన్న కలర్స్ అయితే తెప్పించాను. అండ్ నాకు ఇది కూడా పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి వచ్చిన స్లీవ్ ప్యాటర్న్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. సో క్యాజువల్ గా కాకుండా కొంచెం బెలూన్ స్లీవ్ టైప్ రావటం వల్ల చూడటానికి ఒక రిచ్ వైబ్ వస్తుంది అనమాట. సో నాకైతే ఈ అవుట్ఫిట్ పర్సనల్ గా చాలా నీట్ గా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక కుర్తా సెట్ అనమాట.
దీని టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కూడా కార్డ్ సెట్ అనే అనొచ్చు మనము. ఇది టాప్ ఎంటైర్ గా ఇలా వచ్చింది. ఇది బేసిక్ గా స్లీవ్లెస్ వచ్చింది అనమాట. ఈ పైన టాప్ స్లీవ్లెస్ వచ్చింది. దీనికి ఏం స్లీవ్స్ రాలేదు. సో చాలా కొంతమంది స్లీవ్లెస్ కూడా ఇష్టపడతారు, కొన్నిసార్లు స్లీవ్లెస్ వేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తెప్పించాను. టాప్ అయితే ఇలా వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ ప్రింట్ అనమాట. ఇవి మంచి ప్లాజో ప్యాంట్స్ లాగా వచ్చాయి. బాటమ్ కూడా ఇదైతే కొంచెం ఫ్లవర్స్ పెద్దగా ఉన్నా కానీ కలర్ అయితే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎప్పుడు చూసే బ్లూ లాగా లేదు. ఈ డ్రెస్సెస్ లో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది, పింక్ కలర్ ఆప్షన్ లో కూడా ఉంది అనమాట. కానీ పింక్ ఎప్పుడు చూసేలాగానే అనిపించింది. ఇదైతే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. కొంచెం చూడగానే కూడా ఒక డిజైనర్ కార్డ్ సెట్ లాగా అనిపించింది, ప్రాపర్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు అరౌండ్ 495 అలా పడింది అనమాట. సో 495 రూపీస్కి అయితే చాలా అంటే చాలా డీసెంట్ కార్డ్ సెట్ అని చెప్పొచ్చు. అండ్ చూడటానికి కూడా ఈ బ్లూ కలర్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. వేసుకుంటే కూడా చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా వైబ్రెంట్ గా ఉంది. సో బేసిక్ గా దీని నెక్ ప్యాటర్న్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి. స్లీవ్లెస్ ఇష్టపడని వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఇదైతే చాలా నీట్ గా ఉంటుంది. నేను కూడా స్లీవ్లెస్ అంత ఇష్టపడను, బట్ వేసుకున్నప్పుడు ఇది చూస్తున్నారు కదా, చాలా అపీలింగ్ గా ఉంది అండ్ నీట్ గా కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అన్నమాట. మంచి చికెన్ కర్రీ ప్రింట్ ఉన్న టాప్. సో నాకైతే ఎన్ని చికెన్ కర్రీ వర్క్స్ ఉన్న టాప్స్ ఉన్నా చాలా తక్కువ అనిపిస్తుంది. బికాజ్ అవి ఎప్పుడు వేసుకున్నా చాలా డీసెంట్ గా ఉంటాయి అండ్ ఎవ్రీ టైం వేసుకున్నప్పుడు ఒక మంచి క్లాసీ ఫినిష్ కనిపిస్తుంది. సో ఇదైతే మంచి పేస్టల్ కలర్, లైక్ బేబీ పింక్ మీద మంచి వైట్ చికెన్ కర్రీ వర్క్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఈ డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత రిచ్ గా ఉందో. సో వేసుకున్నప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. మనం ఈధర్ వైట్ ప్లాజో ప్యాంట్స్ తో కానివ్వండి, లేదా లెగిన్స్ తో, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ దేంతో అన్నా పేరప్ చేయొచ్చు. సో ఇది వేసుకుంటే మాత్రం ఆ మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది మనకి అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత ప్లెజెంట్ కలర్. ఇదైతే బేబీ పింక్ ఇంకా మంచి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది కదా, నాకైతే చాలా నీట్ గా అనిపించింది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 830 అలా పడింది అనమాట. సో చికెన్ కర్రీ టాప్స్ అయితే ఏవి 1000 లోపు మంచివి అంత బాగా దొరకవు. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది మనం ఇలా డ్రెస్ టైప్ అన్నా వేసుకోవచ్చు, లేదా కింద ఏదైనా ప్యాంట్స్ తో కూడా పేరప్ చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అలా మనము దీన్ని స్టైల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ అన్నమాట. సో ఇది కూడా చాలా ఏమంటారు, వెకేషన్ వేర్ కానివ్వండి లేదా సింపుల్ అకేషన్స్ వేసుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది. నాకు మెయిన్ గా క్యాజువల్ వేర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటే ఇష్టం అనమాట. ఇలాంటి పేస్టల్ కలర్స్ అయితే వేసుకున్నప్పుడు చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదు, మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇదైతే చాలా మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అండి. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 950 అలా పడింది అనమాట. సో కొంచెం ప్రైజియర్ సైడ్ అని చెప్పొచ్చు, కానీ కంఫర్ట్ వైజ్ చూసినా, ఫీల్ వైజ్ చూసినా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మెయిన్ గా చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట. మనకి ఏమి ఇలా గుచ్చుకోవటం కానీ అలా ఏమీ లేదు. సో వేసుకున్నప్పుడు కూడా చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా నీట్ గా అండ్ ప్లెజెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండి. దీని టాప్ అయితే వచ్చేసి ఇలా వచ్చింది, మొత్తం జెట్ బ్లాక్ టైప్ అనమాట, ప్యూర్ బ్లాక్ టాప్. సో ప్లెయిన్ బ్లాక్ టాప్ అయితే మనం దేనికన్నా యూజ్ చేయొచ్చు. మనం వేరే డిఫరెంట్ ప్యాంట్స్ కి లేదా వేరే దుపట్టాస్ తో దీన్ని పేరప్ చేయొచ్చు. అండ్ దీని బాటమ్ వచ్చేసి ప్లెయిన్, సేమ్ ప్లెయిన్ బ్లాక్ ప్యాంట్స్ వచ్చాయి అనమాట. ప్లెయిన్ బ్లాక్ ప్లాజో ప్యాంట్స్ వచ్చాయి దీనికి. లైక్ సాలిడ్ బ్లాక్ ప్యాంట్స్ అయితే దేనికైనా మనం పేరప్ చేయొచ్చు. అండ్ దీని దుపట్టా అయితే హైలైట్ అండి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్, ఎంత బాగుందో దీని దుపట్టా.
చూడండి దుపట్టా అయితే చాలా నీట్ గా వచ్చింది. అండ్ ఈ దుపట్టా కూడా మనం వేరే బ్లాక్ టాప్స్ తో పేరప్ చేయొచ్చు. అండ్ ఈ బ్లాక్ టాప్ అండ్ ప్యాంట్ అలానే వేసుకోవచ్చు, వితౌట్ దుపట్టా వేసుకున్నా కూడా చాలా క్లాసీగా అనిపిస్తుంది. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. సో స్టేపుల్ బ్లాక్ అవుట్ఫిట్ లా ఉందన్నమాట. నాకైతే ఈ దుపట్టా చాలా అంటే చాలా నచ్చిందండి. చాలా సాఫ్ట్ గా ఉంది దీని ఫ్యాబ్రిక్ కూడా. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 690 అలా పడింది అనమాట. సో 690 రూపీస్ కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ డీల్ అనిపించింది. చూస్తున్నారు కదా ఎంటైర్ లుక్ కానివ్వండి ఎలా అపీలింగ్ గా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. నాకైతే ఒక బ్లాక్ అవుట్ఫిట్ అందరు వార్డ్రోబ్ లో ఉండాలన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇదైతే అలాంటి స్టేపుల్ పీస్ అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అన్నమాట. ఇది కూడా సేమ్ ఫాలింగ్ మెటీరియల్ టైప్ వచ్చింది. ఇది కూడా పేస్టల్ కలరే, ప్యూర్ పేస్టల్ టైప్ అనను కానీ వేసుకున్నప్పుడు అయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఏదైనా క్యాజువల్ అవుటింగ్స్ కానివ్వండి, ఏదైనా సింపుల్ గా మనం వేసుకోవాలి కానీ చూడగానే రిచ్ గా కనిపించాలనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది కూడా కొంచెం నీ కింద వరకే వస్తుందండి. అండ్ దీని ప్యాటర్న్ నాకు ఇలా బటన్ ప్యాటర్న్ వచ్చింది కదా ముందు, నాకు అది బాగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాక ఓవరాల్ లుక్ ఇలా కనిపిస్తుంది. చాలా నీట్ గా ఉందన్నమాట. ఓవరాల్ లుక్ కానివ్వండి చూడటానికి కూడా మంచి ప్లెజెంట్ గా ఉంది. అండ్ దీని మీద ఉన్న ప్రింట్ వల్ల కొంచెం వైబ్రెంట్ ఫీల్ కూడా వస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి నాకు అరౌండ్ 780 అలా పడింది. 780కి అయితే వేరే ఆప్షన్స్ దొరకొచ్చేమో, కానీ ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే మాత్రం ఇది చాలా సాఫ్ట్ గా ఉందండి. సో కంఫర్టబుల్ గా కూడా ఉంది వేసుకున్నప్పుడు. మెయిన్ గా నేను కంఫర్ట్ ఓవర్ ప్రైస్ చూస్తాను అనమాట. సో కంఫర్టబుల్ గా ఉంటే ఒక 1 రూపీ ఎక్స్ట్రా అయినా పెట్టొచ్చు అన్న ఫీలింగ్. సో ఈ డ్రెస్ అయితే అలా ఉందన్నమాట. టచ్ అండ్ ఫీల్ కూడా చాలా నీట్ గా ఉంది. చూడటానికి మీకే అయితే తెలుస్తుంది కదా ఎంత బాగుందో. So that's it for today's video. Hope you guys like this video. అన్ని అవుట్ఫిట్స్ యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్. అండ్ మీకు పర్సనల్ గా ఏ అవుట్ఫిట్ బాగా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ హ్యాపీ. బై బాయ్.